రాజమహేంద్రంలో ఎన్టీఆర్ ట్రస్ట్ సారథ్యంలో ఈరోజు మా భారీగా సేవా కార్యక్రమాలు ప్రారంభిస్తున్నారు ట్రస్టీ నారా భువనేశ్వరి. ప్రస్తుతం నారా భువనేశ్వరి గారిని మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఈరోజు ఏ కార్యక్రమాలు ఇక్కడ తలపెట్టారండి? ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఈరోజు ఏ కార్యక్రమాలు రాజమండ్రిలో తలపెట్టారండి? ఇవాళ మాకు ఆల్రెడీ ఎన్టీఆర్ ట్రస్ట్ కింద 3 బ్లడ్ బ్యాంకులు ఉండే, హైదరాబాద్, విశాఖపట్నం, తిరుపతి, రాజమండ్రిలో ఇప్పుడు బ్లడ్ బ్యాంక్ ఇవాళ ఇనాగ్రేషన్ చేసాం. అది 4వ బ్లడ్ బ్యాంక్ అవుతుంది. దీనికి దాతలు నేను కోరేది, దాతలు ముందుకొచ్చి రక్తదానం చేయాలి. ఎందుకంటే మీరు రక్తదానం చేసే ప్రతి బిందు, రక్తపు బిందు చాలా జీవితాల్లో వెలిగిస్తుంది. అట్లానే కాకుండా ఇవాళ ఆరోగ్య రథం అంబులెన్స్ అనేది ప్రారంభోత్సవం చేశాం. ఆరోగ్య రథం ఈజ్ అ మొబైల్ క్లినిక్ అండి. అది ట్రైబల్ సెక్షన్, ట్రైబల్ ఏరియాకి వెళ్ళి అక్కడ ట్రైబల్ వాళ్ళకి ఈ వైద్య సదుపాయాలు ఉండరో, డాక్టర్లు అందుబాటులో ఉండరో వాళ్ళకి మా ఆరోగ్య రథం వెళ్ళి వాళ్ళని చూసుకుని వాళ్ళకి ఏమైనా మందులు అవసరం ఉంటే తప్పకుండా మా ట్రస్ట్ ద్వారా ఆ మందులు కూడా వాళ్ళకి అందజేస్తున్నాం. ఇవాళ జరిగిన కార్యక్రమం అదండి. అది కూడా ఇవాళ మా ఎన్టీఆర్ ట్రస్ట్ ఆరోగ్య హెల్త్ క్యాంప్ అనేది ఇనాగ్రేషన్ చేసాం. ఎన్టీఆర్ ట్రస్ట్ కింద చాలా హెల్త్ క్యాంప్స్ చేశాము. ఇది మొదటిది కాదు. దీని ద్వారా 20 లక్షల మంది దీంట్లో లబ్ధి పొందారు. అదే కాకుండా 6,30,00,000 రూపాయలు విలువైన మందులు మన పేద ప్రజలకి అందించామండి ట్రస్ట్ ద్వారా. అయితే ఈ రోజు అయితే కార్యక్రమం అయితే చేపడుతున్నారు. ఈరోజు చూడొచ్చు, ఈరోజు రాజమండ్రి రూరల్లో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఇక్కడ ఏదైతే ఎన్టీఆర్ సంజీవిని ఆరోగ్య ఉచిత వాహనాలను అయితే ప్రారంభించారో ఆమె చేతుల మీదుగా బ్లడ్ బ్యాంక్తో పాటు అలాగే ఇక్కడ ఉన్నటువంటి పలు కార్యక్రమాలు అయితే చేపట్టినటువంటి పరిస్థితి. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా పలు కార్యక్రమాలు, గతంలో ఎన్నో కార్యక్రమాలు అయితే చేపట్టుకుంటూ ఎన్టీఆర్ ట్రస్ట్ మెమోరియల్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు అయితే తలపెడుతున్నాం. అంతేకాకుండా ఎంతో మందికి ఏదో ఉపాధి అయితే కల్పిస్తున్నాం. అలాగే వరద సహాయక చర్యలు కావచ్చు, అన్ని సహాయక చర్యలు కూడా ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సహాయక చర్యలు చేపడుతున్నాం. అదేవిధంగా రాజమండ్రిలో ఈ రోజు అయితే ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఎన్టీఆర్ సంబంధించినటువంటి రక్తదాన శిబిరంతో పాటు అలాగే ఇక్కడ బ్లడ్ బ్యాంకు, అలాగే ఎన్టీఆర్ ఏదైతే సంజీవిని ఉచిత బస్సు రథాలు ఏవైతే ఉన్నాయో అది వాటిని కూడా ఎన్టీఆర్ ట్రస్టీ ఎవరైతే ఉన్నారో నారా భువనేశ్వరి చేతుల మీదుగా రాజమండ్రి రూరల్లో ఈ కార్యక్రమాల ఎవరైతే ఉన్నారో రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య ఆధ్వర్యంలో ఈ రోజు భారీ ఎత్తున కార్యక్రమాలు రాజమండ్రిలో చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. దిక్కునున్న తాజా పరిస్థితి. కెమెరా విజయ్తో ప్రకాష్, RTV, రాజమండ్రి రూరల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.